అంబికా తెలుగు స్టోరీస్. విజయుడు, అజేయుడు అనే యువరాజులు ఇద్దరూ ఆశ్రమంలో గురువుగారి వద్ద విద్యాభ్యాసం పూర్తి చేశారు. వారు తమ నేర్చుకున్న విద్యలను ఉపయోగించడానికి సిద్ధంగా ఉన్నారు. కాని గురువుగారు వారిని తిరిగి రాజ్యానికి పంపించే ముందు ఒక చిన్న పరీక్ష పెట్టాలని అనుకున్నారు. గురువుగారు వారిని పిలిపించి, నాయనా, మన ఆశ్రమానికి 70 క్రోసుల దూరంలో కొన్ని ఆటవిక జాతుల వారి గుహలున్నాయి అని చెప్పారు. అటు బాగా జాగ్రత్తగా సాగండి, ఎందుకంటే వాటిలో అమూల్యమైన మరకతమణి ఉంది. దాన్ని ఎవరైనా తొందరగా తీసుకువచ్చితే వారు ఈ పరీక్షలో విజేతగా నిర్వచించబడతారు అని గురువుగారు రివీల్డ్. ఈ సవాలును వింటుండగా యువరాజులిద్దరూ ఉత్సాహంగా గుహలను వెతుక్కునేందుకు బయల్దేరారు. దారిలో వారు ఒక వ్యక్తిని గాయాలతో అపస్మారకంగా కనిపించారు. అతడికి తీవ్రంగా చాయిస్తున్న పక్షంలో అజేయుడు ముందుకు వెళ్లిపోయాడు. అయితే విజయుడు ఆగి, అతడికి సపర్యలు చేసి, ఎవరో ఏంటో కనుక్కొనాలని నిర్ణయించుకున్నాడు. విజయుడు ఆ వ్యక్తిని సాయపడిన తర్వాత అతడు కాస్త స్థిమితపడి వెళ్లిపోయాడు. ఆ తర్వాత విజయుడు మళ్లీ తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. కొంత దూరం వెళ్లాక అతడికి అజేయుడు ఆటవిక తెగల చేతిలో బందీగా కనిపించాడు. విజయుడు వెంటనే వారితో స్నేహంగా పేకగా అజేయుడిని విడిపించాలని యత్నించాడు. అతడు తన మాటలతో వారిని ఆకట్టించాడు. అంతేకాకుండా వారు విజయుడిని గుహల వద్దకు తీసుకెళ్లి మరకతమణిని కూడా అందించారు. అది అన్ని ఎలా జరిగిందో అజేయుడికి అర్థం కాలేదు. అందుకే అతడు విజయుడిని అడిగాడు. విజయుడు సాంత్వనతో చెప్పాడు, దారిలో గాయాలతో కనిపించిన వ్యక్తి వీరి చేతిలో దాడికి గురైనవాడే. వాళ్ళెలా ప్రవర్తిస్తారో అతడే నాకు చెప్పాడు. దాన్ని బట్టి వారిని నా మాటలతో ఆకట్టుకున్నాను, మరియు వారి ద్వారానే మణిని పొందాను. ఈ విషయానికి అజేయుడికి అర్థం అయింది, ఎందుకంటే పక్కవారికి సాయం చేయడం మరింత మంచి విషయానికి అని విజయుడు తేల్చాడు. ఈ సంఘటన ద్వారా ఇద్దరు యువరాజులు మంచి స్నేహం మరియు సహాయానికి సహాయంగా ఉండాల్సిన అవసరం గురించి నేర్చుకున్నారు. విజయుడు మరియు అజేయుడు ఇప్పుడు ఈ అనుభవాలను తమ రాజ్యంలో ఎలా ఉపయోగించాలో ఆలోచించసాగారు. సమాజంలో సాయంపై అవగాహన పెంచటం ద్వారా వారు తమ ప్రజలకు మంచి నాయకులుగా మారాలని సంకల్పించుకున్నారు.